కమలనయనుని చేరాలంటే ఆత్మబోధయే. కరి మోక్షానికి పోయింది కూడా ప్రణవ ఆలాపన అయిన దాని భాషలో దేంటి కూ అంటది. మనం కూ అని కూర్చుని కదా అనుకుంటాం, కానీ అది ఆలాపన ఏంటంటే ప్రణవాలాపనే. ఖట్వాంగ మహర్షి, ఖట్వాంగ మహారాజు వెళ్ళిన మార్గం. ఖట్వాంగ మహారాజు ఏం చేశాడంటే, ఖట్వాంగ మహారాజు అంటే దశరథ మహారాజు తాత. ఆయన దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉండగా దేవతలు ఆహ్వానించారు మా వైపు వచ్చి యుద్ధం చేయమని. ఈయన వెళ్ళి యుద్ధం చేశారు. చేస్తే శాపలం అయిపోయింది, రాక్షసులు పారిపోయారు. వీళ్ళు దేవతలేమో సరే ఇంద్రుడు ఏమంటాడంటే నీకేం కావాలో వరం కోరుకొని అయినా అంటాడు. అప్పుడు ఖట్వాంగ మహారాజు అంటాడు, నేను ఇంకెంతకాలం బతుకుతానో చెప్పండి స్వామి అంటాడు. అదేంటే నువ్వు ఏనుగులు గుర్రాలు బాగా భాగ్యం ఏదో కోరుకోమంటే నేను ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు నా జీవితం ఎప్పుడు పోద్దానని అడుగుతావేంటి అంటే, కా స్వామి నాకు అది చాలు, ఇంకా నాకు ఏ భోగభాగ్యాలు అవసరం లేదు, నేను ఎంతకాలం జీవించుంటాను. అయితే ఆయన మరి దేవతలు వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది కనుక ఆ దృష్టితో చూసి ఇంకా నీవు 4 గడియలు ఉంటావు నాయన, 4 గడియలతో నీ ఆయుధాలు తీరిపోద్ది అంటాడు. ఆయుష్ తీరిపోద్ది. అప్పుడు ఖట్వాంగ మహారాజు ఏం చేస్తాడంటే అక్కడ ఉండే వాళ్ళు ఒకడు ఉన్నతమైన వాళ్ళని చూసి నువ్వు ఈ రాజ్యం వెళ్ళిపోరా అని వాళ్ళు రాజ్యం పంపించేసేసి తను మాత్రం అక్కడే కూర్చుని పోతాడు. కూర్చుని పోతే 4 గడియల్లో ప్రాణం పోద్ది. ఆ 4 గడియల్లో ఏం చేశాడు అంటే, మనం ఏదైతే సాధన చేసి, అది సాధన ఎందుకు చేస్తున్నామంటే అది మన ప్రాణం వదిలేటప్పుడు అదే సూచన రావాలి, అదే భావన రావాలి. అందుకని అది ఆయన ఏం చేసాడు, అంతకుముందు బాగా సాధన చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా చేయాలంటే అప్పుడు 4 గడియల్లో ఈ ప్రణవాన్ని ఏం చేశాడు, అది చేస్తూ అలా కూర్చుంటే ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ దీంతోనే ప్రణవోపాసనతోనే ఉండాలి. ఆయన కూడా ఆత్మకోసే చెప్పింది. కర్ణములతో వినదగ్గది నాద ప్రణవమే. కర్ణము చెవులతో వినపడి వినేది ఏంటంటే నాదోపాసన, ఈ నాద ప్రణవం. దీంట్లో ఇలా కళ్ళు మూసుకున్నో కళ్ళు చూసుకున్నో ఎప్పుడు లోన్ నుంచి నాదం వినపడతా ఉంటుంది. అది ప్రాక్టీస్ అయితే ఎప్పుడు ప్రణవం నాదం వినపడతా ఉంటే ఆ నాదంలో ఉండ ఓంకారాన్ని తిలకిస్తూ ఉంటే మనం నోటితో అనపోయిన భావన, మన ఈ భావన ఏంటంటే శ్వాస మీద జోడించు మంత్రాలు కంటే మంత్రం చేసేటప్పుడు మనం ఏదో మనసును ఇంకో చోట పెట్టి మన మంత్రాన్ని అలా ఉచ్చరించవచ్చు. కానీ శ్వాస మీద జోడించేటప్పుడు భావన మాత్రమే ఉంటుంది, అక్షరం పలకదు, భావన మాత్రం ఉంటుంది. అందుకని ఈ భావన ప్రణవాంతో చెయ్యి అనే కారణం అది శ్వాస మీద పెట్టమనేది. కందార్థరువుల్లో అచలుడు కాగలగాలంటే ప్రణవమే. నీవు అచలుడు కావాలంటే చలనం లేనటువంటి వాడు సమాధిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలనుకుంటున్నాం, జాప్య సమేత జపంతో కూడిన సమాధిలోకి వెళ్ళాలి. కనుక కమలనయని కవితలు ఎన్ని రాసినా ప్రణవం లేనిదే ఫలితం సున్నా. నీకు ఎన్ని కవిత్వాలు బ్రహ్మాండంగా ఎంతో ఆనందమైన కవిత్వాలు రాసావు, అవి విషయానందాన్ని చేకూర్చు కానీ ఫలితం సున్నా. ఈ యొక్క ప్రణవం లేకపోతే ఫలితం సున్నా. కలియలను నాదోంకార స్వర విధులు జోలికి పోజాలడు. కలి అంటే ఇది కలియుగం. కలియుగంలో మనం ఈ యొక్క నాదో ప్రణవ ఈ యొక్క జపం చేస్తూ ఉన్నవాడు వానికి కలి ఏం చేయలేడు. కందమూలాలు జీవించే సాధువులు నేరవ తగ్గది ప్రణవమే. నీకు ఎక్కడో అడవుల్లో ఉండి కందమూలాలు తిని బతుకుతూ ఉంటారు, వాళ్ళు ప్రణవం చేయాలి. కానీ ఏదో కాలక్షేపం చేసుకుంటూ అడవుల్లో తిరిగితే ఫలితం సున్నా. కులమత భేదాలు లేని విద్య నాద ప్రణవంలే. కులం కానీ మతం కానీ బాగా ఉన్నవాడని కానీ లేనివాడని కానీ ఏం తేడాలు ఉండవు.
కామి కాంతములపై కాక ప్రణవోపాసన ఎందుమా. మీకు అంతవరకు మన జన్మలో ఏమవుతుందంటే ప్రకృతిలో జీవించేవాడికి కాంతములు అంటే భార్య మీద, లేకపోతే పిల్లలని మమతలోను, డబ్బులు సంపాదించాలని ఆశతోను ఏమంటాడు, మూఢజయి ధనాగమ తృష్ణ. మూఢ ఎంత మటుకు డబ్బులు సంపాదన మీద ఉంటుంది కదా. మూఢజయి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసు వితృష్ణం. ఎలా చే నిజ కర్మోపాతం యుక్తం తేన వినోదయ చిత్తం. డబ్బులతోనే నాకు 50,000 ఇచ్చింది, రేపు ఏదో అని అలా నీవు ఉంటే దానివల్ల మళ్ళీ చచ్చి పుడుతూ ఉంటావు. కాలము కబలించుతున్నది, ఆయువును ప్రణవోపాసన ఏ గతిని త్వరపడుమా. మనకు వయసు పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ మనకి కాలం దగ్గరికి వస్తుంది అని గ్రహించాం. మన పలానా జీవితంలో ఇంతవరకు బతుకుండాలి అనే ఆయువుని దగ్గర పడిపోతున్నాం మనం పెరుగుతున్న కొద్దికి అని గ్రహించి ఎప్పుడు దీంట్లోనే ఉండాలి. పాపని ఉపాసన గతి త్వరపడుమా. కాలం వృధా చేయక జీవించే కాలం పరిమితం అని గ్రహించి ప్రణవోపాసనలో ఎప్పుడు ప్రణవోపాసన చేస్తూ ఉండు. కర్మయోగినైనా జ్ఞానయోగివైనా చేరవలసింది జన్మరాహిత్యం కొరకే. నీవు జన్మరాహిత్యం అంటే మోక్షం కొరకే మనం చేయాల్సింది, భగవంతుని చేరిటకే. కలిమిలేములు ఆత్మఘోషకు ఆటంకములు కావురా. నీకు బాగా భాగ్యం ఉంది, ఆ భాగ్యం ఉన్నవాడు చేయకూడదు, ఆ భాగ్యం లేకపోతే లేనివాడు చేయకూడదు అని ఏం లేదు. బాగా భాగ్యం ఉన్నా లేకపోయినా కూడా ఇవి అందరికీ ఆటంకాలు కావు. కనుక ఎల్లవేళ నామ ప్రణవములలో నిన్ను ఎప్పుడు 24 గంటలు ప్రణవం చేయి. కమలనైన చేరు మార్గం జన్మరాహిత్య మార్గం, అదే మోక్ష మార్గం, ఇదే నాగ ప్రణవములే. అలాగే మీద గంట మ్రోగిందంటే కాలాన్ని సూచిస్తుంది. గంట టాంగ్ మని మొగ్గని ఓహో టైం ఇంత అయిందిరా అని తెలియపడుతాం. నీలోని గంట ప్రణవాన్ని ప్రబోధిస్తుంది. అదే నాగోపాసన చేసినోడికి గంట మురళీనాదం అని శంఖనాదం అని నాదాలన్నీ ఉంటాయి. అందులో గంట ప్రణవాన్ని ప్రబోధిస్తుంది. గంట మోగేటప్పుడు కూడా టింగ్ టింగ్ అని ఆ యొక్క ధ్వని ప్రణవాన్నిలో దించుద్ది. గంట మోగి అది ప్రణవాన్ని సూచిస్తూ ఉంటుంది. గంటకు కాల వ్యవధి తగ్గుతుంది. మనకి ఇంకా టైం పెరుగుతుంది, 10 రోజులు పెరిగింది, 20 రోజులు అయింది అనుకుంటే మనకి ఆ కాల వ్యవధి, మనం జీవించుండే కాల వ్యవధి తగ్గిపోతూ ఉంటుంది. గంటలో ప్రణవం పల్లవిస్తుంది. గరిట పాయసములు తిరుగుతుంది. మనం పాయసంలో గరిట పెట్టి చెప్పకపోతే అంటుకుపోతుంది, అందుకని పాడైపోతుంది కనుక తిప్పుతూ ఉంటాం. గమనం అట్లు కాదని జీవం ప్రబోధిస్తుంది. పాయసంలో గరిట తిరుగుతుంది, గమనం అట్లా గరిటికి మెల్లే కాదు. అంటే ఏంటి, గరిటికి దానికి ఏం తెలియదు, తిప్పుతూ ఉంటుంది అంతేగాని తిరుగుతా అది దాంట్లో ఉన్న రుచి, అది తీపి ఎక్కువైందా తక్కువైందా ఏది ఎట్లా ఉందా అనేది గరిటికి తెలియదు. అలాగే గరిట్లాగా నువ్వు కాలాన్ని పాడు చేసుకోమాక. గురువు ప్రబోధిస్తుంది, గమనం అట్లా కాదని. నువ్వే దానికి మళ్ళీ ఏమి తెలియకుండా తిరుగుతా ఉండమని కాదు. గురువు తెలిగిన దొంగ గురువులోనున్నాడన్నది ద్వైతం. అద్వైతం, విశిష్టాద్వైతం అని 3 రకాలు. ద్వైతం అంటే నీ వేరు భగవంతుడు వేరు, నేను వేరు భగవంతుడు వేరు అనేది. అద్వైతం అంటే భగవంతుడు నాలో ఉన్నాడు అనేది అద్వైతం. గురు తెలిగిన దొంగ గుడిలో ఉన్నాడు అంటే ఏంటి, భగవంతుడు గుడిలో ఉన్నాడు అనేది ద్వైతం. అది గురు తెలిగిన వాడు నీలోనే ఉన్నాడు అన్నది అద్వైతం. భగవంతుడు నీలోనే ఉన్నాడు. గురు తెలిగిన అంటే భగవంతుడిని మనం చూస్తాం సాకారంగా. ఇది రాముడు కృష్ణుడు తేడా ఏంటంటే, రాముడు పిల్లంపులు పుచ్చుకుని ఉంటాడు, కృష్ణుడు మొరలు పట్టుకుని ఉంటాడు, అలాగా నెమలి పింఛన్ పెట్టుకుని ఉంటాడు. ఈ యొక్క తేడాలు మనకు తెలుస్తూ ఉంటాయి. గుర్తే మనకు తెలుసు, ఆ విగ్రహాన్ని చూసాం. గురు తెలిగిన వాడు నీలోనే ఉన్నాడు అనేది
నువ్వు ఏ భగవంతుడిని అయితే ఇష్టదైవంగా పెట్టుకుంటావో ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు. గంపతో నీళ్లు మోయటం ఎట్లో అన్యదా ప్రయత్నాలు అట్లే అన్నది ఆత్మబోధ. నువ్వు గంపతో నీళ్ళ ముంచావు, నిండా మురుగుతాయి, కానీ పైకి లేచేటప్పటికి నీళ్ళన్నీ కింద పోతాయి, కానీ మనకు చుక్క మెగలదు. అట్లే నువ్వు చేసే పని వ్యవపరచకూడదు, వ్యర్థం అవ్వకూడదు. గమనించితే పృథ్వీ చలనంలో ప్రణవమే. నువ్వు కొంచెం ఆ స్థాయిలో వెళ్తే కదా నేల కానిచ్చేసి చెవులు నువ్వు ఆలకిస్తూ ఉంటుంటే పృథ్వీ చలనంలో కూడా ప్రణవమే. గలగలమని పారే నీటిలో ప్రణవమే. నీళ్లు చూస్తుంటే గలగలమంటే ప్రణవ శబ్దమే వినపడుతుంది. గంభీరంగా నుండే మంటలో ప్రణవమే. గాలి ఎట్లు ప్రసరించినా ప్రణవమే శోభిల్లుతుంది. ఘంటానాదములోనే కాదు అన్ని నాదాలలో ప్రణవమును నువ్వు గ్రహిస్తూ ఉండు. అదే అనుకుంటూ ఉంటే కొంతకాలానికి అలాగే వినపడతాయి. గజ్జల సభల్లోనున్న ప్రణవం గంగ నెత్తి వరకు అణువనున గోచరిస్తుంది. గతులు నాగని మోక్ష తెలుపుతున్నది. ఏంటంటే మనం చేసే సాధన చేసేటప్పుడు ఇది 4 భాగాలు. ఒకటేంటి బ్రహ్మవిత్తు, 2 బ్రహ్మ విద్వరుడు, 3 బ్రహ్మ విద్వరీయుడు, 4 బ్రహ్మ విద్వరిష్ఠుడు అని 4 రకాలుగా నీ యొక్క స్టేజ్ ఏ స్థాయిలో ఉండావు నువ్వు అనేది చూపిస్తూ ఉంటుంది. కనుక జీవ బ్రహ్మైక్య భావన చే బ్రహ్మమును అగ్ని యందు ఆత్మ యందు హోమం చేస్తున్నారు. గతి అదే నాదోంకార స్వరబిధులు గుర్తుమా. ఈ నాదోంకార స్వరబిధులే ఇలా చేస్తూ ఉంటే అయితే ఈ బ్రహ్మవిత్తు బ్రహ్మ విద్వరుడు ఈ 4 భాగాలకు దేనికి చేరినా నువ్వు మొట్టమొదటి బ్రహ్మవిత్తుల్లోనే ఉండవు. అయినా ఆ ప్రాణం కానీ విడిచేసినట్టయితే అప్పుడైనా మోసమే. 4 ఏ భాగం కాకపోతే ఉండేటప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉండవు అని గమనించడానికే కానీ ఏ స్థాయిలో ఉండా నువ్వు చేరేది అక్కడే.